టు 9 వైబ్స్. గత ప్రభుత్వం చేసిన నిధుల దుర్వినియోగాన్ని కాంగ్రెస్ సర్కార్ వెలికితీసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని అంశాల్లో కమిటీ వేసి విచారణ జరిపిస్తోంది. మరికొన్ని వాటిపై ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన హరితహారం పథకంపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమంలో నాటిన మొక్కలు, చేసిన ఖర్చు, నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు కమిటీ చేయాలని భావిస్తోంది. అంతకుముందే గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతల గ్రామాలు, ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో పథక అమలుపై తీరుపై అధ్యయనం చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో 2015-2016 నుంచి 9 విడతలు చేపట్టిన తెలంగాణకు హరితహారం పథకంపై చర్చ జరిగిందని నాయకులు పేర్కొన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 292 మొక్కలు నాటినట్లు, 11,747 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్న నేపథ్యంలో వ్యయానికి అనుగుణంగా ఫలితాలు రాలేదనే అనుమానాలను సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రి వ్యక్తం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హరితహారం పథకంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు వారిదావురు అభిప్రాయపడినట్టు తెలిసింది. నాటిన మొక్కలకు రెండింతలు రికార్డుల్లో నమోదు చేయడం, ఆ తర్వాత ఆ మొక్కలు చనిపోయాయని పేర్కొంటూ మళ్లీ మొక్కలు నాటినట్లు చూపడం వంటివి జరిగాయని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా నిధుల దుర్వినియోగంపై కమిటీ వేద్దామని ఆమె ఈ సందర్భంగా ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనికి సీఎం స్పందించి 100 కోట్ల మొక్కలు నాటినట్లు గణాంకాలున్నాయని, ఆ స్థాయిలో పచ్చదనం పెరగలేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి కీలక నేతల నియోజకవర్గాలు, వాటి పరిధిలోని గ్రామాల్లో నర్సరీలు నెలకొల్పేందుకు చేసిన ఖర్చు, నాటిన మొక్కలు, ప్రస్తుత పరిస్థితిపై వాస్తవాలు తేల్చాలని ఆదేశించారు. ఆయా పంచాయతీల పరిధిలో నాటిన మొక్కలెన్ని, ప్రస్తుతం ఉన్నవి ఎన్ని అనేది తెలియాలని అన్నారు. ఈ విషయంలో క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయాలని తన కార్యదర్శిని ఆదేశించారు. ప్రస్తుతానికి హరితహారం పథకం విషయంలో కమిటీ వేసేందుకు నిర్ణయం తీసుకోలేదని, ప్రాథమికంగా కొన్ని గ్రామాల్లో అధ్యయనం చేసి అందులో తేలిన అంశాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిపై కమిటీ వేయడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.